ఏం చేస్తున్నావే? మళ్ళీ మట్టిలో అక్షరాలు రాస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పినా వినవా? ఏవండి, కుట్టు మిషన్ ఫ్యాక్టరీలో చేరుతానండి. చేతిలో 4 డబ్బులు ఉంటాయి. అబ్బాబ్బాబ్బా, మళ్ళీ మొదలు పెట్టినావా? అయినా ఆడదాని సంపాదనతో బతికే గతి నాకు ఇంకా అవ్వట్లేదు. నేను మగ మహారాజుని. అయ్యో అలా కాదండి, ఏదో ఆడదానికి ఆర్థిక స్వావలంబన ఉంటే మంచిదని అంతే. రోజుకు 4 గంటలే. వెళ్తానండి. ముందు మగాలతో వాదించడం మానుకో. వద్దన్నానుగా, అంతే. అర్థమైందా? వెళ్ళి కాఫీ తీసుకురా, ఆఫీస్కి టైం అయింది. ఆడవాళ్ళు వంట చేసామా, ఇల్లు చక్కబెట్టామా, పిల్లల్ని చూసుకుందామా అన్నట్టు ఉండాలి కానీ ఈ రోడ్ల మీద పడి జాబులు చేసినేదో చిచి నాన్ సెన్స్. అమూల్య, ఇంత పెద్ద గ్లాసులు పాలు ఆడపిల్లకు అవసరమా? వెళ్ళు, లోపల నా ఇంటి వారసుడు, అదే నీ కొడుకు మగబిడ్డున్నాడు, వాడికి పౌష్టికాహారం అవసరం. వెళ్ళి వాడికివ్వు. అంటే అత్తయ్య, అది పాప బలహీనంగా అవుతుందని. నాకు చెప్తున్నావా? పోషణలో పెంపకంలో ఆడపిల్లల కంటే మగపిల్లల మీద దృష్టి ఎక్కువ పెట్టాలని నీకెన్నిసార్లు చెప్పినా నీకు మాత్రం బుద్ధి రాదు. అరే, నీ కూతురు ఏం కనకారం చేస్తుందో చూసావా? అది బయటికి వెళ్ళి ఆడుకుంటోంది. అసలే రోజులు బాగలేదు. నా మాట ఎవరైనా వింటారా? అమ్మ, ఆడపిల్ల బాట ఆడుకోవద్దా, చదువుకోవద్దా? అమ్మ, అన్ని తమ్ముడే చెయ్యాలా? అసలు ఆడపిల్ల చదువుకుంటే ఏమైతాను? నేను ఎప్పుడు బడికి పోను. వంటిట్లో నీలాగా పనిచేసుకుంటున్నానమ్మా. చెప్పమ్మా, చెప్పమ్మా. నాలాగా వంటింట్లో పనులు చేస్తూ? లేదమ్మా, లేదు. నీ జీవితం నాలాగా కాకూడదు. కానివ్వను. పదమ్మా. ఇంట్లో అంత పని పెట్టుకొని తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఎటు వెళ్తున్నారు? ఇంతకీ నా మనోడేడి? నా కూతురి భవిష్యత్ మార్చడానికి వెళ్తున్నా. ఏంటి? ఆడదానికి ఓ జీవితం, దానికి ఓ భవిష్యత్తా? మగాడి అండ లేకుండా ఆడది ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు, తెలుసా? అది మీలాంటి వారు గీసిన గీత, లక్ష్మణ రేఖ కాదు. మీ ఆంక్షలు కట్టుబాట్ల పేరుతోని ఆడపిల్లల చేతులకు సంఖ్యలు వేస్తున్నారు. వారి ఆశయాలను, కనీస అవసరాలను కూడా పట్టించుకోకుండా 4 గోడల మధ్య బందీ చేస్తున్నారు. నా రెక్కలను కట్టేసి, నన్ను చదువుకు దూరం చేసి, 13 ఏళ్ళు నిండకుండానే నాకు పెళ్లి చేసి, తెలిసి తెలియని వయసులోనే నన్ను తల్లిని చేసి, నా జీవితం ఎలాగూ నాశనం చేసేశారు. నా బిడ్డ బంగారు భవిష్యత్తుని కూడా ఇప్పుడు మీరు నాశనం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. అమ్మా, ఇది చూసావా? ఇక్కడ భాగవతం జరుగుతుంది కదా, ఇంతకి నువ్వనేదేమిటి? చెల్లెమ్మ ఆస్తిలో వాటా కావాలంటూ కేసేసింది. లాయర్ మెసేజ్ పెట్టింది. ఏమిటి చోద్యం? ఆడపిల్లకి ఆస్తిలో వాటా కావాలా? కానీ విని ఎరగండ్రా రామా. చోద్యమా కాదు, చైతన్యం. ఆడపిల్లలో వస్తున్న సామాజిక స్పృహ. ఏ ఆడపిల్ల మీకు పుట్టలేదా? ఆస్తి ఎందుకు ఇవ్వరు? చూడండి అత్తయ్య,
ఆడపిల్లైనా మగపిల్లాడైనా తల్లిదండ్రులకు ఇద్దరు సమానమే. ఇద్దరికి అనేక సమానమైన హక్కులుంటాయి. అలాంటప్పుడు ఆస్తిలో వాటైస్తే తప్పేముంది? ఎంతైనా నా ఆడిపడుచు మంచి పని చేస్తుంది. బేష్. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇందాక నుంచి చూస్తున్నా మా అమ్మకే ఎదురు చెప్తున్నావు. ఇదే మా ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండాలి. నోరెత్తి మాట్లాడితే ఇలా చెయ్యెత్తి మా నోరు మూయించాలి. ఇంకెన్నాళ్ళు ఇలా మమ్మల్ని బానిసలాగా చూస్తారు? పుట్టినప్పటి నుంచి పుట్టింట్లో, పెళ్ళయ్యాక అత్తింట్లో, మట్టిలో పుట్టి మట్టిలో కలిసే వరకు మా బతుకులు ఇంతేనా? ఏడవనమ్మా, ఇంకా ఏడవను. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించే రోజులు వచ్చాయి. ఆడపిల్ల కూడా మగపిల్లాడితో సమానమే. ఆడది ఎందులో తక్కువ కాదు. ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళని వంటింట్లో కుందేలలా చేసి ఆడించాలని చూసినా శ్రీ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా దేశాన్ని ఏలగలదు. అంతరిక్షంలోకి ఎగరగలదు. అనాది నుంచి వస్తున్న ఆచారాలను ప్రశ్నించగలదు. అవసరమైతే అజ్ఞానుల కళ్ళు కూడా తెరిపించగలదు. ఏమత్తయ్య, మీకు గుర్తులేదా? మామయ్య తాగొచ్చి మిమ్మల్ని ఎంతలా కొట్టేవారో, గడప దాటితే చాలు ఎన్ని మాటలు అనేవారు. అవన్నీ మర్చిపోయి నన్ను ఇంకా అదుపులో పెట్టాలని చూస్తున్నారు. నేను ఆడదాన్నే, నాకు ఒక మనసు ఉంటుందని మర్చిపోయారా అత్తయ్య? మీ గౌరవం కాపాడడానికి ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను మౌనంగా ఉండలేను అత్తయ్య. అవును, నేను తప్పు చేశాను. నువ్వు చెప్పింది నిజమే. నేను అనుభవించిన కష్టాన్ని నువ్వు అనుభవించాలనుకున్నానే తప్ప నిన్ను బాధ పెట్టి తప్పు చేస్తున్నానని నేను గ్రహించలేదు. నేను చదువుకోకపోవడం వల్ల, మీ మావయ్య తాగుడికి బానిస అవడం వల్ల అందరూ మన ఆస్తిని గద్దల్లా తనుకుపోయారు. మా అమ్మ కూడా నీలాగే ఆలోచించుంటే, నేను చదువుకొనుంటే ఈరోజు మనకి దుస్థితి వచ్చేది కాదు. అరే రాము, ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. ఆస్తిని 2 వాటాలు చెయ్యి. ఒకటి నా కూతురికి, ఇంకోటి నీ కూతురికి, అంటే నా మనవరాలికి. దాని చదువు ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. ఆడపిల్ల చదువు కంటే మనకి ఇంకేం కావాలరా? సరే అమ్మా, నువ్వు ఎలా అంటే అలా. అయితే ఇప్పుడే కైవల్యను ముందుగా బడిలో చేర్పించు. ఆ తర్వాత లాయర్ గారితో మాట్లాడి ఆస్తి కాగితాలు సిద్ధం చేయించు. నేను రేపేసి బలికి వెళ్ళొచ్చా? అవునమ్మా, తప్పకుండా. అవునమ్మా, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. ఆడపిల్లల జీవితాలు బాగుపడేలా ఏదైనా చేయాలి. మాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి తల్లి. అమ్మా, ఇది చూసావా? మన కైవల్య ఫోటో పేపర్లో వచ్చింది. అవునా? ఏమిటో చదవరా, త్వరగా చదవండి. పేద పిల్లలందరికీ తన సొంత ఖర్చుతో చదివిస్తున్న కైవల్య IAS. నా బంగారు తల్లి, నీ కోరిక నీ కూతురు నెరవేర్చింది. అన్నట్టు ఇంకొద్ది సేపట్లో కైవల్య వస్తుంది. అవునా? రామ్మా, కలెక్టర్ అమ్మా రా. నువ్వు ఆడపిల్లల కోసం చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తున్నామమ్మా. చాలా గర్వంగా ఉంది. నువ్వు ఆడపిల్లవని చులకనగా చూసాం, కానీ నువ్వు ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలదని నిరూపించావు. నువ్వు ఇంకా మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి తల్లి.
షాప్కి వచ్చాక గిఫ్ట్ కొందామని డిసైడ్ అయ్యాక సెకండ్ థాట్ ఎందుకు? పర్లేదు ఇచ్చే. మన వారికి కొనడానికి మనీ లెక్కలేందుకు? ఎనీ గిఫ్ట్ ఎనీ టైం. పర్లేదు ఇచ్చే. గిఫ్ట్ అడ్డా. కీ చైన్స్ నుంచి క్రిస్టల్స్ వరకు, మగ్స్ నుంచి ఫోటో ఫ్రేమ్స్ వరకు, ఎలాంటి గిఫ్ట్ కావాలన్నా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కోరుకున్నా చిటికలో అందించే రీజనబుల్ గిఫ్ట్ అడ్డా పర్లేదు ఇచ్చేయి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇంటి నుంచే గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే సూపర్ డూపర్ ఆఫర్. పర్లేదు ఇచ్చేయి. ఒక్కసారి గిఫ్ట్ ఇచ్చి చూడు డ్యూడ్, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. గిఫ్ట్ ఇవ్వడంలో తగ్గేదలే. పర్లేదు ఇచ్చేయి.